కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. రాయలసీమ వైపు పరుగులు పెడుతోంది. కరువు ప్రాంతాలకు తాగు సాగునీరు అందించే విధంగా పంపింగ్తో కృష్ణ నీటికి నడకలు నేర్పుతోంది. అందులోనూ ఎత్తైన ప్రాంతాలకు పంపింగ్ ద్వారా వడివడిగా నడకలు నేర్పి కరువుతో విలవిల్లాడుతున్న రైతన్నల కన్నీళ్లు తుడిచి దాహార్తితో ఎండుతున్న గొంతులను తడిపేందుకు నీటి పంపింగ్ ప్రయాణం ప్రారంభించింది. అదే హంద్రినీవా. రాయలసీమకు నీటిని ఎత్తిపోసే ఇంజనీరింగ్ అద్భుతం. కృష్ణానది నుంచి నీటిని ఎత్తైన కాలువలోకి మళ్లించడం ఒక ఎత్తైతే ఆ నీటిని వందల కిలోమీటర్ల దూరం తీసుకెళ్లడం, మధ్యలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను అధిగమిస్తూ నీటిని పైకి ఎత్తిపోస్తూ ముందుకు పంపించటం మరో ఇంజనీరింగ్ గొప్పతనం. అలాంటి అసాధారణ ఇంజనీరింగ్ సవాలుకు ఉదాహరణే హంద్రినీవా సుజల స్రవంతి, అదే HNSS. రాయలసీమకు నీరే అతిపెద్ద సవాలు. అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు ప్రాంతాలతో పాటు రాయలసీమలోని అనేక ప్రాంతాలు భౌగోళికంగా నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నెలకొంది. ఎల్నినో వల్ల కరువు తీవ్రమవుతుందని అంచనా. అయితే నది ఎగువ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడటం వల్ల శ్రీశైలానికి క్రమంగా వరద వస్తోంది. దాంతో హంద్రినీవా పంపింగ్ ను ఆగస్టు 5న ప్రభుత్వం ప్రారంభించింది. ఈ రోజుకైతే 700 క్యూసెక్కులు పంపింగ్ చేస్తున్నారు. సీమలో అసలే వర్షపాతం తక్కువ, నదీ జలాల లభ్యత పరిమితం. అందుబాటులో ఉన్న నీటిని అవసరమైన ప్రాంతాలకు తీసుకువెళ్లాలంటే ప్రకృతి సహజ వాలుపై మాత్రమే ఆధారపడటం సాధ్యం కాదు. అందుకే ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కీలకంగా మారింది. నీరు తనంతట తాను వెళ్లదు, ఎత్తిపోసి పంపించాలి. సాధారణంగా ఎత్తైన ప్రాంతం నుంచి పల్లపు ప్రాంతానికి గురుత్వాకర్షణ శక్తితో నీరు ప్రవహిస్తుంది. కానీ హంద్రినీవాలో పరిస్థితి భిన్నం. కృష్ణా జలాలను రాయలసీమలోని ఎత్తైన ప్రాంతాలకు తీసుకువెళ్లాలంటే ఒక దశ తరువాత మరో దశగా నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్టులో పంపింగ్ వ్యవస్థ అత్యంత కీలకం. హంద్రినీవా వ్యవస్థలోని భారీ ఇంజనీరింగ్ స్కేల్ ను అర్థం చేసుకోవాలంటే ఈ 2 విషయాలు చాలు. అవి 43 పంప్ హౌస్లు, వాటిలో 269 పంపింగ్ మెషిన్లు. ఈ పంపింగ్ కేంద్రాలను మెగా పూర్తి చేసి సమర్థంగా నిర్వహిస్తోంది. ఒక్కో ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, అవసరమైన డిశ్చార్జ్, లిఫ్టింగ్ హెడ్ ను బట్టి భారీ పంపులు, మోటార్లు, ఎలక్ట్రో మెకానికల్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అంటే ఇది కేవలం ఒక కాలువ నిర్మాణం కాదు, నీటిని దశలవారీగా పైకి ఎత్తుతూ ముందుకు తీసుకువెళ్లే భారీ వ్యవస్థను మెగా ఏర్పాటు చేసింది. ప్రకృతికి ఎదురుగా కాదు, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఇంజనీరింగ్. హంద్రినీవా ప్రత్యేకత ఇక్కడే కనిపిస్తుంది. నీటిని అవసరమైన ఎత్తుకు లిఫ్ట్ చేసి తిరిగి కాలువలోకి పంపుతుంది. అక్కడి నుంచి నీరు మళ్లీ ముందుకు సాగుతుంది. మరో ఎత్తైన ప్రాంతం ఎదురైతే మరో లిఫ్ట్. ఇలా గ్రావిటీతో పాటు పంపింగ్ కలయికతో నీటి ప్రయాణం కొనసాగుతుంది. ఇక్కడ ప్రతి మీటర్ ఎత్తు కూడా కీలకమే. లిఫ్ట్ ఇరిగేషన్ లో నీటిని పైకెత్తడం అంటే కేవలం భారీ పంపులను ఏర్పాటు చేయటం కాదు. అందుకే హంద్రినీవా వంటి వ్యవస్థలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు హైడ్రో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్నీ ఒకేసారి పనిచేయాలి. ఇది ప్రపంచంలోనే పెద్దది. ఈ భారీ వ్యవస్థల్లోని కీలకమైన లిఫ్ట్ ఇరిగేషన్, పంపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో MEIL కీలక పాత్ర పోషించింది. భారీ పంపులు, మోటార్లు, పంపు హౌస్లు, సంబంధిత ఎలక్ట్రో మెకానికల్ వ్యవస్థలను నిర్మించి వాటిని సమన్వయం చేస్తూ నీటిని ముందుకు తీసుకువెళ్లే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. చివరకు హంద్రినీవా చెప్పే అనుభవం ఒక్కటే, వీటన్నింటి వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే, నీటి కొరతతో పోరాడుతున్న రాయలసీమకు కృష్ణా జలాలను చేరవేయటం. అందుకే హంద్రినీవా కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు కాదు, ప్రకృతి పెట్టిన భౌగోళిక సవాళ్లను హైడ్రాలజీతో పాటు ఇంజనీరింగ్ తో అధిగమిస్తూ నీటిని ఎత్తైన నేలలకు తీసుకువెళ్లిన భారీ ఇంజనీరింగ్ వ్యవస్థ. ఇది విజయవంతంగా 14 ఏళ్లుగా పనిచేస్తోంది. పంపింగ్ కింగ్ హంద్రినీవా 2 నుంచి 52 TMCల వరకు నీటి యాత్ర. రాయలసీమకు నీటిని తీసుకువెళ్లడం అంటే కేవలం కాలువలో నీటిని వదలడం కాదు. కృష్ణా జలాలను ఎత్తైన ప్రాంతాలకు లిఫ్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లాల్సిన భారీ ఎత్తిపోతల పథకాలు అవసరం. అదే హంద్రినీవా సుజల స్రవంతి. కృష్ణానది నీటి పంపింగ్ కు మల్యాల పంపింగ్ కేంద్రం అత్యంత కీలకం. అయితే ఈ వ్యవస్థ ద్వారా ఏటా ఎంత నీటిని ఇప్పటి వరకు తీసుకువెళ్లగలిగారు? 14 సంవత్సరాల డేటా ఒక ఆసక్తికరమైన కథ చెబుతోంది.
2012 నుంచి 13లో మల్యాల నుంచి హంద్రినివాకు పంపు చేసిన నీరు కేవలం 2 టీఎంసీలు. అది మొదటిది కావడంతో పూర్తి స్థాయిలో చేయలేరు. క్రమంగా నీటి పంపింగ్ పెంచుతారు. 2013 నుంచి 14లో అది 9.904 టీఎంసీలకు, 2014 నుంచి 15లో 16.81 టీఎంసీలకు పెరిగింది. ఇక 2016 నుంచి 17 నాటికి హంద్రినివాకు నీటి ఎత్తిపోత 32.07 టీఎంసీలకు చేరింది. 2018 నుంచి 19లో 36.91 టీఎంసీలు, 2019-20లో 40.012 టీఎంసీ పంపింగ్ నమోదైంది. ఇక 2020-21లో కూడా 39.628 టీఎంసీ నీటిని హెచ్ఎన్ఎస్ఎస్ కు పంప్ చేశారు. ఆ తర్వాత 2021-22లో 26.48 టీఎంసీలు, 22 నుంచి 23 మధ్యలో 23.747 టీఎంసీలు, 2023 నుంచి 24లో మళ్లీ 32.332 టీఎంసీలు, 2024 నుంచి 25లో 28.198 టీఎంసీల పంపింగ్ జరిగింది. కానీ 2025 నుంచి 26లో గరిష్టంగా మల్యాల వద్ద ఏకంగా 250 రోజుల పాటు పంపింగ్ జరిగింది. హెచ్ఎన్ఎస్ఎస్ కు 52.03 టీఎంసీలు, కేసీ కాలువకు 1.7127 టీఎంసీల నీటిని తోడారు. రెండు కలిపితే మొత్తం 53.74 టీఎంసీల నీటిని పంపింగ్ చేయటం రికార్డ్. మామూలుగానైతే గరిష్టంగా 40 టీఎంసీ నీటిని పంపు చేయాలి. కానీ మెగా పంపింగ్ కేంద్రాల సామర్థ్యం వల్ల లక్ష్యానికి మించి నీటిని తోడారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఎక్కువ రోజులు పంపింగ్ చేయటమే ఎక్కువ నీటికి కారణం కాదు. ఉదాహరణకు 2019-20లో 270 రోజులు పంపింగ్ చేసి మొత్తం 42.041 టీఎంసీ తీసుకున్నారు. 2020-21లో 260 రోజుల్లో 42.39 టీఎంసీ నమోదైంది. కానీ 2025-25 మధ్యలో పంపింగ్ రోజులు 250 మాత్రమే. అయినప్పటికీ 53.74 టీఎంసీ తోడినట్లు నమోదైంది. అంటే పంపింగ్ రోజులు ఒక్కటే కాదు, నీటి లభ్యత, పంపింగ్ ఇంటెన్సిటీ, డిశ్చార్జ్, ఆపరేషనల్ కండిషన్స్ వంటి అంశాలు కూడా వార్షికంగా తరలించే నీటి పరిమాణాన్ని ప్రభావితం చేస్తాయని ఈ డేటా సూచిస్తుంది. 2012-13లో హెచ్ఎన్ఎస్ఎస్ కు 2 టీఎంసీతో ప్రారంభమైన ఈ నీటి ప్రయాణం 2025-26 నాటికి 52.03 టీఎంసీకి చేరింది. అంటే 2012 నుంచి 13తో పోలిస్తే 2025-26లో హెచ్ఎన్ఎస్ఎస్ కు నమోదైన వార్షిక నీటి పంపింగ్ సుమారు 26 రెట్లు. ఇదో రికార్డ్. The HNSS project has emerged as a boon, providing drinking water to drought-hit regions across Rayalaseema. This season's water pumping began on 5th August at Malyala Pump House, releasing Krishna water from the Srisailam Reservoir to meet the drinking water requirements of the region, and the system is expected to reach its full pumping capacity in the coming days. This project is a critical lifeline, especially during El Nino affected years when rainfall deficit threaten water availability. With drinking water needs prioritized, the HNSS continues to fulfill its vision of protecting Rayalaseema from the severe impact of drought and ensuring water security for millions of people. The Malyala Pump House plays a crucial role in the Handriniva Sujla Sravanti project with 12 pumping machines with an installed capacity of 60 megawatts. Constructed by MEIL, this facility lifts Krishna River water from the Srisailam backwaters into the HNSS main canal. Since operations began in 2012 and 13, the Malyala Pump House has delivered a cumulative total of over 438 TMCs of water over 14 operational seasons. Of this, around 417 TMC has been supplied to HNSS and about 22 TMC to the Karnool-Kadapa canal system. The HNSS project holds the world record as a lift irrigation project with the highest number of pump houses and machines, featuring 43 pump houses and 269 machines across phase 1 and 2, a unique multi-stage canal lift system. As water pumping continues for this season, the Malyala Pump House remains as a proven, dependable facility, ensuring consistent water supply for millions. Through more than a decade of operation, it continues to be a cornerstone for Rayalaseema's water security.